ఓం శ్రీ సాయిరామ్. ప్రేమవాహిని ప్రబోధ 1. ప్రతి జీవికి ప్రయాణ సాధన సంస్కారమే. మానవులు లోకమున అనేక సంస్కారములతో నిండియుండుట సర్వసాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. మానవుల వలన అనేక కార్యములు జరుగుతున్నవి. అట్టివి లెక్కింపబోయినా ఒక దినమునకు నియమిత కాలమైన 24 గంటలకు మించిపోవుతున్నది. త్రాగుట, తినుట, వ్రాయుట, చదువుట, నడచుట, కూర్చునుట ఇవియే కాక నానా విధాలైన స్వప్నములు, రాగద్వేషములు, మానాభిమానములు, సుఖదుఖములు ఇవ్విధముగా అంతులేక మానవుని యందు కనిపించుతున్నవి. వీటన్నిటి సంస్కారములు మనస్సును అంటియేయున్నవి. అందువలన జీవితమనగా సంస్కార సంచయమే. ఇట్టి సంస్కారములు మంచివనియు చెడ్డవనియు 2 విధములు. ఈ రెంటి యొక్క పరిణామములు మానవుని జీవితంలో కనబడుతూనే ఉన్నవి. పలక మీద వ్రాత చెరిగిపోయినట్లు బాల్యపు పనులు, బాల్యావస్థ అంతయు మరుపున పడిపోవును. ఈ జన్మమందు అనుభవించిన బాల్యావస్థయే మరపున పడినప్పుడు పూర్వజన్మ సంగతి గుర్తుండుట ఎట్లు సాధ్యము? అది అట్లుంచి ఈ జన్మమున మానవునకెన్ని జ్ఞాపకమందున్నవో అన్నియే జరిగినవని చెప్పలేరు. జరిగిన క్రియలు, వాటి వల్ల కలిగిన అనుభవములు అనేకం ఉన్నవి. అయితే ఆ క్రియలు, వాని అనుభవములు హరించిపోయి కడకు కొన్ని సంస్కారములు మాత్రము ఉండును. రాత్రి నిద్రించు సమయమున పగటి పనులు జ్ఞప్తికి తెప్పించుకొనవలెననేనా? అన్నియు జ్ఞప్తికి రావు. బహు స్పష్టమైనవి, లోపల బాగుగా నాటుకొని పోయినవి ఇవి మాత్రమే ప్రధానంగా జ్ఞాపకమునకు వచ్చును. కాని చిన్నవి మొదలు పెద్దవాటి వరకు జరిగిన పనులు, మాటలు అన్నియు జ్ఞాపకమునకు రావు. ఈ విధముగా దినచర్య తెలుపుటకే చాలా వరకు మరుగుపరిచి, ముఖ్యంగా మనసుకు బాధ కలిగించినవో లేక సంతోషం కలిగించినవో 2-3 మాత్రమే తెలుపుదురే. ఇక వారం విషయాలు మరింత మరుపు, ఇక నెలకు, వర్షమునకు తెలుపవలెనన్నా ఆయా కాలములందు ముఖ్యంగా జరిగినవే మనసున స్పష్టమై మిగిలినవి అస్పష్టమైపోవును. ఇవియే సంస్కారములు. అనేక క్రియలు చేసి అనంతమైన జ్ఞానానుభవమును పొంది చివరకు మనస్సునందున్న సంస్కారములు ఎన్నియో ఉండవు. భిన్న భిన్నములైన కర్మలు, భిన్న భిన్నములైన అనుభవములను కలిగించిపోవును. దృఢమైన 4-5 సంస్కారములు మాత్రమే మిగిలి ఉండును. అవియే మానవుని మూలధనము. మానవుడు జీవితమును వ్యాపారమును జరుపుతూ సంస్కారములను, సంపదను మాత్రము కూడబెట్టును. ఒక వ్యాపారస్తుడు రోజు, వారము, నెల, సంవత్సరము వీటిననుసరించి జమా ఖర్చులు వ్రాసి చివరకు లాభమో నష్టమో ఒక్క అంకెతో తేల్చినట్టే జీవిత వ్యాపారమును తేల్చుకొనవలెను. అనేక సంస్కారముల జమపట్టి పెరిగి పెరిగి కడకు మిగులు ఫలము అతి స్వల్పమే. జీవితపు తుది ఘడియలో ఆ స్వల్పమునే జ్ఞప్తియందుంచుకొనును. జన్మ పొడవుననూ చేసిన పనులను స్మరణకు తెచ్చుకున్న ముఖ్యమైన 2-3 విషయములో కనబడును. ఇవియే జీవితమునకంతకు ఆధారం. అయితే తానాచరించిన కర్మలు, పొందిన జ్ఞానానుభవములు అన్నియూ వ్యర్థమైనవని దీని అర్థం కాదు. వాటి పని పూర్తి అయినది. వేల కొలది రూపాయలు వ్యాపారమున పెట్టినా అందులో కొన్ని వేలు నష్టమే వచ్చినా వాని గుండె జల్లుమనును. కొన్ని వేల రూపాయలు ఆదాయమే ప్రాప్తించినా హృదయము చిందులు త్రొక్కును. జీవిత విషయము కూడా ఇట్టిదే. మరణ సమయమున జిహ్వేంద్రియ వాసన జీవితమంతయు రుచులు గుడుచు అభ్యాసములోనే గడిచినట్లు రుజువగును. మరణమాసన్నమైన తల్లికి బిడ్డలు జ్ఞప్తికి వచ్చి పుత్ర సంబంధమైన సంస్కారమే ఆమెలో బలిష్టముగా నుండెనని తలంపవలెను. తానాచరించిన అసంఖ్యాకములైన ఇతర కర్మలు అన్నియూ మరుగుపడినట్లు రుజువు. ఈ విధముగానే జీవితములో అనేక సంస్కారములు అంతరించి
చివరకు బలమైన ఏ ఒక్క సంస్కారమో నిలిచి ఉండును. జీవితము ఇట్టిదని తలంచక తప్పదు. అంత్య సమయమున స్మరణకు వచ్చినదే జీవితమునకంతకును ఫలము. కనుక చనిపోవు వేళ ఏ సంస్కారము దృఢముగా నుండవలెనను కోరిక ఉండునో దానికనుగుణంగా జీవిత ప్రవాహమును త్రిప్పుకొనవలెను. అహోరాత్రులు దానివైపే దృష్టి ఉండవలెను. మరణ సమయమున బలిష్టముగా మనస్సునందుండు భావనయే రానున్న జన్మలో బలిష్టముగా పనిచేయును. ఈ సత్యమునే మానవుడు తన జన్మ సార్థక మార్గమునకు దారిబత్తెముగా భావించి జీవిత యాత్రకు బయలుదేరవలెను. కనుక రేపటి నుండియే నిరంతరము మరణమును జ్ఞప్తియందుంచుకొని జీవితయాత్ర సద్భావములతో, సత్యవాక్కులతో, సర్వేశ్వర స్మరణతో, సాధు సంఘ సంబంధాలతో, పాపపు పనులకు కాని, ద్రోహ చింతనకు గాని, ప్రాపంచిక వ్యామోహములకు కాని చోటివ్వక అంత్యక్షణము పుణ్యమయము, పవిత్రము, మధురము కావలెను. ఇట్టి క్రమముతో బ్రతికినన్నాళ్ళు సాధన చేయుతూనే ఉండవలెను. మంచి సంస్కారము వైపు మనస్సు మరల్చవలెను. వారి వారి దోషములను వారు గుర్తించినంతనే దిద్దుకొనుటకు ప్రయత్నించవలెను. తన తప్పు తనకు తెలియగానే పునర్జన్మ కలిగినట్లే. అది మానవుని జీవితమునకు నూతన బాల్యావస్థ. ఇదియే మానవునకు నిజమైన మేలుకొలుపు. మృత్యువు ఎల్లప్పుడూ జీవిని అంటియే ఉన్నది. మృత్యువు అను శబ్దము వినగానే మానవుడు సహించడు. ఎంత వెర్రి! ఎట్టివైనా శుభకార్యములు జరుగుతున్నప్పుడు మృత్యువు అన్న శబ్దము విన్నా అశుభమని అనుతున్నారు. కాని ఎంత అశుభం అనుకున్ననూ జీవివేయు ప్రతి అడుగును మృత్యువు వైపునకే పడుతున్నది కదా. మానవుడు ఏ ఊరైనా ప్రయాణమై టికెట్టుకొని ఆ రైలులో ఊరక కూర్చున్నను, పడుకున్నను ఆ రైలు ఎట్లు తాను చేరవలసిన ప్రదేశమునకు చేర్చునో అట్లే జీవుడు పుట్టుకతోనే మృత్యువను ఊరికి టికెట్టు తీసుకున్నాడు. మీరెన్ని ప్రయత్నాలు చేసినను, ఎంత జాగరూకతతో ఉండినను ఏనాటికైనా రాక తప్పదు కదా. ఏది నిశ్చయము కాకపోయినా మృత్యువు మాత్రం నిశ్చయం. దానిని మరచుటకు ప్రయత్నింప వీలే లేదు. జిహ్వకు, కంటికి, చెవికి మానవుడు చపలత్వమును నేర్పుతున్నాడు. దీనికి విరుద్ధమైన అభ్యాసమునందు చిత్తము లగ్నము చేయవలెను. మంచి విషయముల వైపు మనస్సును మరల్చవలెను. బాల్యం నుండి ఏకాగ్రతతో మంచి సంస్కారములు చేయుచుండవలెను. అనుక్షణము కలుగు సంస్కారములు మంచివి అవునా కాదా అని పరిశీలించుకొనవలెను. మానవుడు చేయు ప్రతి పనియు ఉలియై మానవ జీవితమును శిలకు ఆకృతిని దిద్దును. ఆ ఉలిని దారి తప్పి ప్రయోగింతుమా హానికరమే కాక జీవిత శిలయు చెడిపోవును. అందువలన స్వల్పాతి స్వల్ప విషయముందు సైతం మెలకువతో సంచరించవలెను. నీట మునిగిపోవువానికి ఏ చిన్న పుల్ల అయినను ఆధారమగును. అట్లే సంసార సాగరమున మునిగిన వారికి ఏ కొంచెము మంచిగా మాట్లాడినను అదే జీవితమునకు ఆధారం కావచ్చును. చేసిన మేలు వ్యర్థం కాదు, చేసిన కీడు కూడా వృథా పోదు. కనుక లేశమాత్రము కూడా చెడ్డ సంస్కారము కలుగనీయక కనులు పవిత్రములై ఉండునట్లు, చెవులు నిందావాక్యములను వినక సాధ్యమైనంత వరకు భగవద్వాక్యములు, సద్విషయాలు వినుచుండునట్లు, నోరు మంచి మాటలనే, భగవత్ స్మరణనే, సత్యవాక్కునే పలుకుచుండునట్లు సదా ప్రయత్నించవలెను. ఇట్టి జాగరూకతతో నుండినా చివరకు విజయము కలిగి తీరును. ఇట్టి పవిత్ర సంస్కారములు కలుగవలెననిన మనసున ఉత్కృష్ట భావనా సంచలనము తీవ్రంగా జరుగుతుండవలెను. చేతులు పవిత్ర కర్మలయందు నియుక్తములు కావలెను. లోపల ఈశ్వర స్మరణ, బయట స్వధర్మాచరణ, చేతితో సేవాకర్మ, మనసున వికర్మ, ఇవి నిత్య కార్యక్రమములు కావలెను. సంస్కారముల ప్రవాహము ఒక దిశలోనే పారుతుండవలెను. పర్వతములపై పడిన వర్షము అన్ని దిశలకునూ ప్రవహించినా దానివలన నది ఏర్పడదు. అట్లుకాక ఒక దిశకే ప్రవహించినతో దానివలన సెలయేరుగా, తరువాత ప్రవాహముగా, ప్రవాహము నదిగా, నది మహానదిగా విస్తరులుచూ వెళ్లి వెళ్లి సముద్రమును చేరును.
ఒకవైపుననే ప్రవహించు నీరు సముద్రము చేరును, నలువైపులకు ప్రవహించు నీరు ఏ కొంత దూరమో పోయి ఇంకిపోవును. సంస్కారము కూడా ఇట్టిదే. సంస్కారములు ఇటు వచ్చుతూ అటు పోవుచున్నచో ప్రయోజనమేమి? సంస్కారముల పవిత్ర వాహిని జీవితములో నిరంతరము పవిత్ర భావములతోనే ప్రవహించుచున్నచో చివరకు మరణము మహానందమునకు నిలయమనిపించును. ఎవడు ఇట్టి గమ్యమును చేరునో వాడు ధన్యుడు. రాతి మీద 20 సుత్తి దెబ్బలు కొట్టినను అది పగులక ఉండును. 21వ దెబ్బకు అది పగిలిపోవును. ముందు కొట్టిన 20 దెబ్బలు నిరర్థకమైనట్లా? కాదు. చివరి దెబ్బ యొక్క సఫలతకు వెనుకటి దెబ్బలన్నీ తోడ్పడినవి. ఇట్లే నిరంతరము లోపల బయట అనంత సృష్టి వ్యాపించి ఉన్నది. ఈ సృష్టిలో మనసు ఈ పోరాటము జరుపుతూనే ఉన్నది. ఈ పోరాటము అన్ని సమయములందు జయమే కలుగునని చెప్పుటకు వీలులేదు. కాని నిరంతర సత్కర్మలను ఆచరించుతూ సదా ఈశ్వర ప్రేమతో నిండి ఆ ప్రేమ జీవితమందెల్లా వ్యాపించినప్పుడు మానవుడు కార్యాచరణయందు నిత్యానందమును పొందుతుండును. అప్పుడు చెడు వృత్తులు ఎదుట నిలువలేవు. ఈశ్వర స్మరణ వలన సత్కర్మలు సహజరీతిగా అప్రయత్నముగా జరుగుతుండును. అట్టి తరుణమున ఏదో ఒక సత్కర్మ అను దెబ్బతోనే మనోనాశనమగును. అట్టి మనోనాశనమునకు నిరంతరము ఇట్టి సత్కర్మలనే దెబ్బలు వేయుచుండినా చివరి దెబ్బకు ఈ కర్మలన్నీ తోడ్పడి ముందు ఫలితమును ప్రసాదించును. ముందు చేసిన సత్కర్మలేవియో నిరర్థకము కావు. దీనికి పరమేశ్వరుడే మన రక్షకుడని నమ్మవలెను. బిడ్డలో ధైర్యమును పెంచుటకు తల్లి బిడ్డను అటూ నిటూ తిరుగనిచ్చును. కాని బిడ్డను క్రింద పడనీయదు. పడబోయినా వెంటనే వచ్చి వానిని ఎత్తుకును. ఈశ్వరుడు కూడా నిరంతరము జీవుని మీదనే దృష్టి పెట్టుకుని ఉండును. మానవ జీవితమును గాలిపడకకు కట్టిన దారము తన చేతిలో ఉన్నది. ఆ దారమును ఈశ్వరుడు ఒక తూరి లాగును, ఒక తూరి వదలును. ఎట్టు చేసినను దారము తన చేతి యందే ఉన్నదని విశ్వాసమును ముఖ్యంగా ఉంచుకొనవలెను. ఆ నిరంతర చింతనే మానవుని ఎడబాయక ఆ సంస్కారమునే మానవుడు జ్ఞాపకముంచుకొనినా తన చేతి యందున్న ప్రేమపాశమును ఆ త్రాటికి జీవికి ఎడబాటు కలిగించక తన చెంతకే లాగుకొను. అదియే గమ్యమును చేరుట అని అర్థము. కాని ప్రేమపాశమును త్రాటిని జన్మజన్మాంతర సంస్కారములచే భద్రమైనదిగా సంపాదించుటకు సత్సంస్కారములు చేసి ఉండవలెను. కనుక జీవిగా తయారు అగుటకు సంస్కారమే కారణము. అట్టి జీవిని గమ్యము చేర్చుటకు సంస్కారమే ఆధారము. అనేక సంస్కారములతో బయలుదేరిన జీవి కష్టములు నష్టములు పడి చివరకు సంస్కారములతోనే సర్వేశ్వరుని చేరును. ఇట్టి గమ్యమును చేరుటకు ప్రతి జీవియు సత్కర్మలను ఆచరించవలెను. ఆ సత్కర్మలే పూజలు, స్మరణలు, భజనలు, సర్వజన సమాన ప్రేమ, పరోపకార దీక్ష. ఇట్టి కర్మలను ఆచరించుతూ ఈశ్వర చింతన నెడవాయకుండుటే గమ్యమునకు రమ్యమైన రాజబాట.